హలో గాయస్, హైదరాబాద్ మెట్రోలో ఫుల్ అంటే ఫుల్ మస్తు బందోబస్తు, సెక్యూరిటీ కాదు, జనాలతోని, జనవాసులతోని, ప్రయాణికులతోటి మస్తు అంటే మస్తు కిక్కిరిసి ప్రాంతాలు మొత్తం కూడా రద్దీగా మారిపోవడం జరిగిందనమాట. ప్రతి స్టేషన్లో కూడా ఇక ముఖ్యంగా చెప్పుకుంటే హైదరాబాద్లోని అమీర్పేట్ మెట్రో స్టేషన్లో ఇక చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఇసుకేస్తే రాలనంత జనం. కొత్తోడు చూసిన అనుకో, అరే ఇక్కడ ఏదో జాతర జరుగుతున్నట్టుంది కదా, అయ్యో చూద్దాం అని చెప్పేసి ఎక్కిండి అనుకో, ఏం లేక గుంపులో గోవిందా అంత రష్గా ఉందనమాట. సో అందుకే కొంచెం చూడండి, ఇక ఆప్షన్గా పెట్టుకొని ప్రయాణాలు ఎట్లా చేస్తారు ఏందనేది ఇక మీ ఇష్టం, అంతే అనమాట. ఓకేనా? అయితే ఈ రష్ మామూలుగా లేదు, చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతిరోజు ఇదే సమస్య కాబట్టి ఇక నగరవాసులకు తలకాయ పట్టుకొని చచ్చిపోతారు అనమాట. అయితే ఇక ఏం చేసినాడే సీఎం రేవంత్ రెడ్డి గారికి ట్విట్టర్లో ఇక ఫోటోలు, రద్దీగా ఉన్నటువంటి ఫోటోలు ఇక తెలుసుగా, ఇక మనం ఇక ఫుల్ కెమెరామ్యాన్లలో ఎక్స్పర్ట్ మనం ఫోటోలు తీయడం వల్ల కదా. అయితే ఫోటోలు తీసేసి సీఎం గారికి ట్విట్టర్లలో పోస్ట్ చేయడం జరిగింది. సార్ మెట్రో కోచ్లను పెంచండి సార్, రద్దీ ఇబ్బంది పడుతున్నాను సార్ అని చెప్పేసి కొంచెం చాలామంది నగరవాసులు ట్విట్టర్లో పోస్ట్ చేసినట్టుగా తెలుస్తుందన్నమాట. దయచేసి మెట్రో అధికారులకు కొంచెం ఆదేశాలు ఇవ్వండి, వాళ్ళని ఆదేశించండి. మెట్రో కోచ్లను పంపిస్తే కొంచెం మేము కూడా హాయిగా చల్లగా ఏసీలో చల్లని కూల్ హా జర్నీ చేసుకుంటూ పోవచ్చు అని ప్రజల యొక్క జర్నీలో ఉన్నటువంటి ప్రయాణికుల యొక్క అభిప్రాయం, ఆలోచన. తప్పు లేదు కదా, పుణ్యానికైతే కాదు కదా డబ్బులు పెడుతున్నాం. అయితే నేను ఏం చేసినట్టే మొన్న కల్కి మూవీకి పోదామని చెప్పేసి ఇక 3 గంటలకు ఉంది సినిమా. ఏమైందంటే ఇక 2:30కు నేను బయలుదేరిన ఎల్బీ నగర్ నుంచి. అసలు ఇక అక్కడికైతే అమీర్పేట్ మెట్రో వరకు అయితే చేరుకోగలిగిన, కానీ ఇక కిందికి దిగడానికి మామూలు ఇబ్బంది పడలేదు భయ్యా. అమ్మ ఇట్లా దిగుతున్నాను లేదో నెట్టుకుంటే అసలు నన్ను ముందు అసలు దిగనిస్తే కదా, జనాలందరూ తోసుకుంటా నన్ను కూడా లఫ్కు మెట్రోలో నూకి పడేసారు అనమాట. సో ఇక అట్లా అమీర్పేట్ మెట్రోలో దిగేసరికి ఇంకేముంది, టికెట్లు అయిపోయినాయి భయ్యా, అంతే. ఏదో ఒక రాగం నంది వేళ పాత సినిమా సాంగ్ బ్యాక్గ్రౌండ్ యూట్యూబ్లో చూసుకుంటా కిందికి వచ్చిన. డిసప్పాయింట్ అయినా నేను. ఏం చేద్దాం, ఆర్డినరీ బస్ ఎక్కి ఏం చక్కగా దిల్సుఖ్నగర్ వచ్చిన చల్లగా, ఏమన్నాను అంతే. అదే కోచ్లను పెంచినట్టయితే బాగుండు కదా. సో అందుకే నగరవాసుల యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే హైదరాబాద్ మెట్రోలోని కోచ్లను పెంచాలని చెప్పేసి అధికారులను వాళ్ళు విన్నమించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సార్ దృష్టి పెట్టండి, ఐ నో దట్టు. ఓకేనా? ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. వింటున్న లిజనర్స్ అందరికీ ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోముగాడు వాయిస్తో మరొక అప్డేట్స్తో మేము ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు, అంతే ఇక.